కుమారుడు అంటే ఇద్దరి కలయిక వలన పుట్టినవాడు అని కాదండి. కుక్షితన్ మారయాతీతి కుమారః అన్నారు, నరకాంత్రయాతి ఇతి పుత్రః అన్నారు, అపుత్రస్య గతిర్నాస్తి స్వర్గోనైవచ అన్నారు. వీటి భావం ఏమిటంటే, మానవులలో గూడు కట్టుకుపోయిన కుత్సిత గుణములకు చెడ్డ గుణములను చంపి మానవులను పవిత్రపరిచేవాడే కుమారుడు, నరక శిక్ష నుండి తప్పించేవాడే కుమారుడు, మోక్షమనబడిన పరలోకాన్ని అనుగ్రహించేవాడే కుమారుడు అని శాస్త్రం చెబుతుంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయన అనుగ్రహింపబడిన. అంటే ఆయన అనుగ్రహింపబడకపోతే పాపముల నుండి మనకు విడుదల లేదు, నరక శిక్ష నుండి మనకు విడుదల లేదు, పరలోకానికి వెళ్లే భాగ్యం మనకి లేదు, ఆయన అనుగ్రహింపబడకపోతే. ఇది గమనించిన తండ్రి పాపపు పంకిలము నుండి, పాపభూయిష్టమైన స్థితి నుండి మనల్ని విడిపించటానికి, రక్షించటానికి, నరక శిక్ష నుండి తప్పించటానికి, మోక్షానికి చేర్చటానికి తన సొంత కుమారుణ్ణి, అద్వితీయ కుమారుణ్ణి మనకు అనుగ్రహించారు. దేవునికి మహిమ కలుగునుగా.